నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ కేఏ పాల్ పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఒక పక్కనేమో ట్రంప్ నేను ఆపాను అని చెప్పేసి ఆయన ట్వీట్ ఆల్రెడీ చేశారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? అదే మాదేదో అంటారు కదా, మోడీ ఏమన్నా చెవులు పెద్ద పువ్వు పెట్టుకుంటున్నాడా అని. అంటే మోడీ ఫూల్ అయ్యాడు. ఇప్పుడు మోడీ కమెడియన్ అయిపోయాడు. ఎందుకంటే ఎవరో వచ్చి నేను యుద్ధాన్ని ఆపాను అంటున్నారు. మరి యుద్ధాన్ని స్టార్ట్ చేసింది మోడీ అయినప్పుడు మోడీని ఎవరో ఆపితే ఎందుకు ఆగిపోయాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అందుకని ఆల్రెడీ అన్నారు కూడా, ఇతను అనకముందే, కేఏ పాల్ అనకముందే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, కేఏ పాల్ చెప్పబోతాడు ఇప్పుడు నేనే ఆపేస్తానని. ఎందుకంటే ఆల్రెడీ కేఏ పాల్ అనౌన్స్ చేశాడు, నేను పాకిస్తాన్ వెళ్తున్నాను, ఈరోజు యుద్ధాన్ని ఆపేస్తానని, నేను శాంతి దూతను, యుద్ధం అనేది ఉండకూడదు, శాంతి కోసం పోరాడాలి, నేను ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, అసీం మునీర్ని, షహబాజ్ షరీఫ్ని కలుస్తాను అని కూడా అనౌన్స్ చేశాడు. ఈయన వెళ్తాడేమో అని కూడా అందరూ అనుకున్నారు. కానీ సడన్గా ఈరోజు ఎర్లీ మార్నింగ్ ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించాడు. ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించి చాలా ఆవేశంగా ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో ఏం మాట్లాడాడంటే, తను యాక్చువల్గా ఇస్తాంబుల్, పాకిస్తాన్ వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంతలోపల ట్రంప్ డిక్లేర్ అయింది, నేను యాక్చువల్గా ట్రంప్తోనూ అక్కడ సెనేటర్లతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించడానికి నేను కూడా చేశాను, పార్షియలీ అని చెప్పాడు. అంటే కొంతవరకు నేను కూడా కారణం యుద్ధం ఆపడానికి, ఎందుకంటే నేను ట్రంప్తోనూ సెనేటర్లు, కాంగ్రెస్మెన్తోనూ మాట్లాడాను, దాని ఫలితంగా ట్రంప్ మోడీతో, పాకిస్తాన్తో మాట్లాడాడు, అలాగే నేను యుద్ధాన్ని ఆపడానికి కారణం అనేది ఆయన చెప్పాడు. అయితే ఆయన యుద్ధాన్ని ఆపడానికి నేనే కారణం అనే దాని మీద ఎక్కువ మాట్లాడకుండా ఇంకొక ఇష్యూ మీద ఎక్కువ మాట్లాడాడు. ఆ ఇష్యూ ఏంటంటే, ఇతను యాక్చువల్గా ఇస్తాంబుల్ వెళ్తున్నాడు. ఇస్తాంబుల్ దగ్గర ఆయన ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాడు, గేట్ నెంబర్ 17లో ఉన్నాను అని చూపించాడు విజువల్స్ అంతా. ఇస్తాంబుల్ బోర్డు కూడా ఉంది, అడగ అదైతే వాస్తవం, గేట్ దగ్గర ఉన్నాను. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను కిలారి ఆనంద్ పాల్, నా కొడుకు జాన్ పాల్ కిలారి, తర్వాత ఇక్కడ జ్యోతి బేగల్ ఉంది, మమతా రెడ్డి ఉందన్నాడు. వాళ్ళకి ఇంకేం సంబంధం తెలియదు. మొత్తానికి వీళ్ళు నలుగురు ముంబై వెళ్ళాలని ఇస్తాంబుల్ వెళ్ళాలని ముంబైకి వెళ్ళారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి వెళ్ళారు. అక్కడ ఇస్తాంబుల్ వెళ్ళాలంటే ఈ అబ్బాయికేమో క్లియర్ చేశారు, కొడుకేమో అమెరికన్ సిటిజన్, వీళ్ళనేమో ఆపేశారు. అతనేమో ఫ్లైట్లో కూర్చోన్నాడు కొడుకు, వీళ్ళనేమో గేట్ దగ్గర ఆపేశారు. అది అతను బాధ. ఎందుకు ఆపేస్తారో చెప్పట్లేదు. క్లియర్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, పాస్పోర్ట్ ఉంది, వీసా, టర్కీ వీసా ఉంది. యాక్చువల్గా లాస్ట్ వీక్ కూడా నేను టర్కీలో ఉన్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ టర్కీకి పోవడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. నాకు టర్కీ వీసా ఉంది, అట్లాగే నాకు గ్రీన్ కార్డ్ ఎక్స్టెన్షన్ కూడా 3 ఏళ్ళకి గ్రీన్ కార్డు ఉంది, క్లియర్గా నా దగ్గర పాస్పోర్ట్ ఉంది, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు అన్నీ చెక్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చి, ఇక్కడ అన్ని సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయి గేట్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆపుతున్నారు. దీని వెనక కుట్ర ఉంది, ఆపడానికి శాంతిని అడ్డుకుంటున్నారు. నేను శాంతి కోసం కృషి చేశాను కాబట్టి అది నచ్చని వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు అనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. దాంతో పాటు ఆయన బాయ్కాట్ ఇండిగో అనే పిలుపు కూడా ఇచ్చాడు. దీన్ని వైరల్ చేయండి అని కూడా మీడియాకి చెప్తున్నాడు. సో ఇక్కడ ఈయన టర్కీకి ఎందుకు వెళ్తున్నాడు అనే విషయం చెప్పలేదు. మామూలుగా ఇంకో చాలా విషయాలు కూడా చెప్పాడు. యాక్చువల్గా నేను మొత్తం 160 దేశాలకి ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ని, 5 మంది ప్రధానమంత్రులకి, మన దేశంలో ప్రధానమంత్రులకి అడ్వైజ్ ఇచ్చాను, అమెరికాలో 5 మంది ప్రెసిడెంట్లకు అడ్వైజ్ ఇచ్చాను, దాదాపు నేను 37 సంవత్సరాలుగా 160 దేశాలు తిరిగాను, నాకు ఎప్పుడూ ఇలాంటి అబ్జెక్షన్ రాలేదు, నేను చాలాసార్లు వీసాలు లేకుండా కూడా నాకు స్పెషల్ ఇది ఇచ్చారు, చాలా దేశాలకి నేను వెళ్ళాను, పైగా నేను క్రిస్టియన్ ఎవాంజలిస్టుని కాబట్టి నాకు ప్రపంచంలో అనేక దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ని అంతా కూడా నేను ఆపాను అన్నట్టుగా మాట్లాడాడు. నిజానికి కేఏ పాల్ మీద చాలా విమర్శలు ఏంటంటే, ఆయన ఏది జరిగినా నేనే చేశానని చెప్తూ ఉంటాడు. అది నేనే ఆపాను, ఇది గాజా, ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాను, గాజాది ఆపేస్తున్నాను, ట్రంప్తో టచ్లో ఉన్నాను, రాత్రి ట్రంప్తో మాట్లాడాను, ఇలా ఉంటుంది ఆయన బిల్డప్లు. అందువల్ల ఒకవేళ నిజమో కాదా కానీ నమ్మే పరిస్థితి లే. ఇక్కడేమో బఫూన్ లాగా తిరుగుతూ నేను అక్కడ మాట్లాడుతూ, కానీ మళ్ళీ ఆయనకి అందరూ అపాయింట్మెంట్లు అయితే ఇస్తుంటారు. మన అమిత్ షా అపాయింట్మెంట్లు ఇస్తాడు, ఇక్కడ సీఎంలు ఇస్తూ ఉంటారు అపాయింట్మెంట్లు,
అంటే ఆయనకి ఖచ్చితంగా ఒక ఇదైతే ఉంది, కానీ దానికి ఉన్నదానికంటే ఎక్కువ మాట్లాడడం, చాలా వివాదాల్లో ఉండడం. గతంలో కూడా గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్కి సంబంధించి కూడా ఆయన మీద విమర్శలు వచ్చాయి. ఇక్కడ కూడా చారిటీ సిటీలో 330 ఎకరాలు ఈయన ఆక్యుపై చేశాడని ఆయన మీద విమర్శలు వచ్చాయి. వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు కూడా ఈయన మీద ఆరోపణలు వచ్చాయి, ఈయన చంపించాడని కూడా ఆరోపణలు వచ్చాయి. అట్లాగే ఇజ్రాయిల్ ఫండ్స్ అని ఒక గ్రూపు అమెరికాలో ఈయన మీద ఒక లాస్ ఏంజల్స్లో కోర్టులో లాసూట్ వేశారు. $8,50,000 మా దగ్గర కలెక్ట్ చేశాడు పీస్ కోసం అని చెప్పి, దాన్ని ఈయన తినేశాడని వాళ్ళు కోర్టులో వేశారు. అది పెండింగ్లో ఉంది. అట్లాగే ఈయన 5 నేషన్ గ్లోబల్ పీస్ టూర్ పేరుతో 2007లో మన దేవేగౌడ ఉన్నప్పుడు అదంతా నేనే చేశాను అని చెప్పుకుంటే కూడా ఈయన మీద హైకోర్టులో కూడా ఒక డిఫమేషన్ కేసు ఉంది. అట్లాగే గతంలో కూడా చార్లెస్ టేయల్ కావచ్చు, సద్దాం హుస్సేన్ కావచ్చు, స్లోబాన్ మిలోసెవిక్ కావచ్చు, ఇలాంటి నియంత్రణలంతా కూడా నేనే కంట్రోల్ చేశాను, నేనే వాళ్ళని మాట్లాడాను, ఇవన్నీ కూడా గతంలో చెప్పుకున్నాడు. అంటే ప్రపంచంలో ఏ డెవలప్మెంట్ జరిగినా నేనే అనే మన అది నేనే ఇది నేను సిద్ధార్థది ఇది ఉంది కదా, అలాగా అది నేనే ఇది నేను బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఈయన మాట్లాడడం అనేది కామెడీ అయింది. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం ఆపడం వల్ల మోడీ బ్యాచ్ అంతా హర్ట్ అయి ఉన్నారు. పైగా ట్రంప్ ఆపడం వల్ల వాళ్ళకి అవమానకరంగా ఉంది. అంటే ఆపితే గిపితే మోడీ డిసైడ్ అయ్యి పాకిస్తాన్ భయపడి యుద్ధం ఆగితే పాకిస్తాన్ మోడీ దెబ్బకు భయపడింది చూడు, కాళ్ళ బేరానికి వచ్చింది, అదిరా మోడీ అంటే అని చెప్పుకుందాం అనుకున్నారు. ఎందుకంటే ఆ ఊపు అలా ఉంది. మన డిఫెన్స్ సిస్టమ్స్, మన అటాక్స్, వాళ్ళ ఎయిర్ బేస్లను అటాక్ చేయడం, ఇస్లామాబాద్లో షహబాజ్ షరీఫ్కి వాళ్ళ ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో కూడా మనం అటాక్ చేయగలగడం, లాహోర్ని ఎయిర్పోర్ట్ని, పెషావరు, అంటే మెయిన్ సిటీస్ పంజాబ్ సింధు ప్రాంతంలో ఉన్నవన్నిటినీ కూడా మనం అటాక్ చేయగలిగాం. అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది IQ-9 ఏదో ఉంది, అది చైనీస్ది, మనదేమో రష్యన్ది, ఇది అడ్వాన్స్డ్. దీన్ని వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్లో కాపీ కొట్టి చేసినారు. చైనా వాళ్ళు దేనైనా కాపీ కొట్టి చేయగలరు కాబట్టి వాళ్ళు కూడా S-400 రష్యా నుంచి తీసుకొని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇది చేశారు. దానివల్ల దాని పరిధి తక్కువ, మన పరిధి దాదాపు 600 ట్రాకింగ్ పరిధి, అటాకింగ్ 400 అటాకింగ్ పరిధి ఉంటాయి కిలోమీటర్లు. వాళ్ళది 150-170 కంటే తక్కువే ఉంది. అందువల్ల దగ్గరికి వెళ్ళే వరకు అది ట్రాక్ చేయలేదు. మన పైగా మంది సూపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. బ్రహ్మోస్ అనేది సూపర్సోనిక్, కాంతి కంటే 2.5 రెట్లు వేగం అది సూపర్సోనిక్ అంటే. సో ఆ స్థాయిలో దాన్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేరు కాబట్టి మనం బ్రహ్మోస్ ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న గోల్కి అటాక్ చేయగలం. మరోవైపు మన INS విక్రాంత్ కానీ INS విక్రమాదిత్య షిప్పులు, వార్ షిప్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కరాచీ వాటర్ దగ్గరకు వెళ్ళి బ్లాక్ చేయగలిగాం.